అందరికీ నమస్తే. వీడియోలోకెళ్ళిపోదాం వచ్చేయండి. మేమైతే డీమార్ట్‌కి వెళ్తున్నాం. డీమార్ట్‌కి చూడండి ప్రకృతి ఎంత చాలా బాగుంది కదా! ఈ ప్రకృతిలో ఎంజాయ్ చేయడం అంటే మా అమ్మాయి ఫస్ట్ అండి. నిజంగా ఎప్పుడైనా బయటికి వెళ్తే ఆటో ఎక్కనీయదు, బస్ ఎక్కనీయదు, ఏది ఎక్కనీయదు. "ఎందుకు మమ్మీ నడవడమే మర్చిపోయావు, నడుస్తా ఉందాం పా మమ్మీ మంచిగా ఉంటది ప్రకృతిలో" అని అంటది. నిజంగా అండి నేచర్‌ని మనం ఎంతలా ఫీల్ అవుతే మనకి అంతలా ఆనందం కలుగుతూ ఉంటుంది. నిజంగా ప్రతి ఒక్కటి ప్రకృతి అందాలు చాలా బావుంటాయి. మా పాప దీన్ని కూడా వదలట్లేదు చూడండి. దాన్ని కూడా తీసింది. పోయేటోళ్ళు "ఏం పిచ్చిరా బాబు వీళ్ళకి వీడియోలు తీసుకుంటూ పోతున్నారు" అనుకున్నా. కానీ వాళ్ళకేం తెలుసండి. ఈ చిన్న చిన్న వాటిలోనే హ్యాపీనెస్ ఉంటది కదా! సో, ఎప్పుడు బయటికి రాము. కాలాన ముఖానికి కప్పదయ్యమైనట్టు మాకంతే ఎప్పుడు బయటకొస్తే అప్పుడు వీడియోలు తీసుకుంటాము, పెడుతూనే ఉంటాము. "మమ్మీ పచ్చని చెట్లేనా ఎండిపోయిన చెట్టు కూడా చూపించు మమ్మీ" అని ఎండిపోయిన చెట్టు కూడా చూపిస్తుంది మా పాప అయితే మీకైతే. ఫైనల్‌గా డీమార్ట్ దారికైతే పట్టేసినాము. డీమార్ట్‌కైతే వెళ్తున్నాము. కానీ మధ్య మధ్యలో దారైతే ఇంకా చాలా బాగుండే. నేను కట్ చేసుకుంటూ చూపించిన మీకు. ఎందుకంటే అంత పొడుగు దారి మొత్తం మీరు చూడలేరని. చాలామంది వాకింగ్‌కి మార్నింగ్, ఈవినింగ్ ఇక్కడికే వస్తారండి. చాలా పెద్దగా ఉంటది రూట్ ఇక్కడి నుంచి అక్కడికి. షార్ట్‌కట్‌లో వస్తాం మేము. ఇదైతే షార్ట్‌కట్ మాకు. సో, ఇక్కడైతే ఒక ఉడత పాపని చూపిస్తా మీకు. ఇక్కడైతే ఒక ఉడత ఉంది. మేము ఉడతని చూసినాము. ఆ ఉడత ఎంత బాగుందో చాలా ముద్దుగా ఉంది. ఎళ్ళిపోయింది. మేము చూసేసరికి ఎళ్ళిపోయింది. వస్తది చూడండి. ఆ ఉడత ఏ చెట్టు మించి ఏ చెట్టు మీదకి పోయిందో మాత్రం కామెంట్ చేయండే మర్చిపోవద్దు. చూసిన వాళ్ళు లెఫ్ట్ నుంచి రైట్‌కి వెళ్ళిందా, రైట్ నుంచి లెఫ్ట్‌కి వెళ్ళిందా అని మాత్రం చెప్పండి. ఫైనల్‌గా ఇదండి మా నేచర్ వీడియో. ప్రకృతి అందాలు అంటే ఇలా ఉంటదన్నమాట. అప్పుడప్పుడు మీరు కూడా కాస్త నడవండి. హెల్త్‌కి మంచిది నడిస్తే. మన మోకాల్లో ఉన్న జిగుటు పెరుగుతది. ఇగ చూడండి ఉడత పాప వచ్చిందా? చెప్పాను కదా ఫస్టే వస్తదని. ఆ! అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతదని ముందే దాని ఇంట్రడక్షన్ ఇచ్చిన నేను. చూసారా? ఎటువైపు వెళ్ళింది ఉడత మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చూస్తా మీరెంత ఇంటెలిజెంటో. నా ప్రతి వీడియో ఫుల్ వీడియో చూస్తున్నా అంటున్నారు. ఈ ఉడత ఏ నుంచి ఏడికెళ్ళిందో చెప్తే నిజంగా నా ఫుల్ వీడియో చూసినట్టే నేను ఒప్పుకుంటా. చిన్న మినీ వ్లాగ్ అండి. వచ్చేసాం ఫైనల్‌గా ఇది కొనడానికొచ్చాము చూడండి. ఫుట్‌బాల్‌దంట ఎరేజరు, ఫోన్ ఎరేజర్స్ అంట, ఐస్ క్రీమ్ ఎరేజర్ అంట. దేవుడా! ఎన్ని రకాలురా బాబు! నిజంగా పిల్లలు గోల పెట్టమంటే ఇంక పెట్టరా ఏంటి? చూడండి. ఇదేమో ఇటు సైడు ఎరేజర్ ఉంది. అటు సైడ్ క్లీనింగ్ అంట. ఇట్లా క్లీన్ చేసుకోవడానికి కంపాస్ బాక్స్. ఫ్రూట్స్‌వి. నిజంగా చూస్తుంటే చాలా చక్కగా అనిపిస్తున్నాయి కదా! కానీ ఇదేం పనికిరావండి. అంతా చూడడానికి ఆర్టిఫిషియల్ అవన్నీ బాల్స్‌వి. ఇది అండి ది బెస్ట్ ఎరేజర్ అప్సరా ఎరేజర్. ఇది తీసుకుందాం మమ్మీ అన్నా. సరే మమ్మీ ఇంకేమున్నాయి చూద్దాంలే చూసిన తర్వాత తీసుకుందాము. నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా అంది మా మమ్మీ. సర్లే మమ్మీ పెద్ద మమ్మీ అన్నాడు ఇంక కూడా. పెద్ద మమ్మీ అంటే మా పెద్ద బిడ్డ అండి. ఓకేనా? నిజంగా చెప్పిన మాట వింటారు మా పిల్లలైతే. ఫిష్ ఎరేజర్ అంట చూడండి పెన్సిల్‌తో సహా ఎరేజర్స్ వస్తున్నాయి. పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఏదేదో పెడతారు కానీ ఇది ది బెస్ట్ ఎరేజర్ అంటే అప్సరా అండి. నిజంగా. ఇదండి మా వీడియో. ఇంకా సరుకుల వీడియో పార్ట్ 2లో చూపిస్తా. అంతవరకు తెలుసు కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.